హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి డబ్బుతో కొంటా ఉన్నారు కదా. మనుషులను కొంటా ఉన్నారు, అలాగే న్యాయాన్ని కొంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి డబ్బులు 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 పెట్టి కొంటా ఉన్నారు కదా. తర్వాత ఫ్యూచర్లో పిల్లలు మన తర్వాత వచ్చేటువంటి ఫ్యూచరు పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. పక్కింట్లో జరిగే అన్యాయాన్ని ఎదిరించలేము, మన బజార్లో జరిగే అన్యాయాన్ని ఎదిరించలేము, మన ఏరియాలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించలేము, నోరు విప్పలేము. నోరు విప్పితే ఏమంటారో అని అలా నోరు మూసుకొని కూర్చుంటా ఉన్నాము. అది అన్యాయము, అది అబద్ధాలు, అది నిజం లేదు అని తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చుంటా ఉన్నాము. ఉన్నత పదవుల్లో కూడా కూర్చోబెడతా ఉన్నాము. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వారు కూడా కొంతమంది చీడపురుగులు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, న్యాయాన్ని న్యాయం చేయండి, అన్యాయాన్ని అన్యాయంగా వాటిని అన్యాయము అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉంటేనే ఆ ఉద్యోగంలో మీరు కూర్చోండి. లేకుంటే ఎందుకు కూర్చుంటారండి మీరు ఆ ఉద్యోగంలో? చెప్పండి. న్యాయాన్ని న్యాయం చేయాలి కదా, ఎట్లా చేస్తారు చెప్పండి? అన్యాయం చేస్తే న్యాయాన్ని నాశనం అయిపోతారు. మీరే కాదు, మీ ఇంటి పిల్లలు మొత్తం, మీ ఇంటి మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక మంచి వారిని శిక్షించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పడే బాధ మీ ఇంటికి కొట్టుకుంటుంది. అది ఆలోచించండి, ఓకేనా?